ఈ మధ్య మనం చూస్తూ ఉన్నట్లయితే అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు ఎక్కువ అవుతున్న కాలంలో మనం ఉంటున్నాం. దీని గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, మీకా గ్రంథంలో భక్తుడు దేశములో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరినూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును అని సెలవిస్తుంది. అలాగే ప్రసంగి గ్రంథం సొలొమోను గారు ఏమని సెలవిస్తున్నారంటే, ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు మీకు కనపడిన ఎడల దానికి మీరు ఆశ్చర్యపడకండి అని ఇక్కడ సెలవిస్తుంది. ఇలాంటి అరాచకాలు చేసే వారి యొక్క పరిస్థితి ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వటానికి.